ఆ న్యాయం మంగలిది. పూర్వం బాగ్దా నగరంలో ఆలి అనే మంగలు ఉండేవాడు. వాడు అందరి మంగల వంటి వాడు కాదు. క్షవరం చేయటంలో వాడికి గొప్ప నైపుణ్యం ఉండేది. బాగ్దాదులోని ధనికులు, పలుకుబడి గలవారు ఆలీ చేతనే క్షవరం చేయించుకునేవారు. ఒకనాడు ఆలీ ఇంట్లో వంట చెరుకు కావాల్సి వచ్చింది. అందుచేత కట్టెల వాళ్ళ కోసం చూస్తూ అతని వీధి వాకటి నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే కట్టెలు కొట్టేవాడొకడు గాడిద మీద కట్టెల మోపు వేసుకుని అటుగా వచ్చాడు. ఆలీ వాణ్ణి పిలిచి, నాకు నీతో బేరం ఆడేటందుకు తీరిక లేదు గాని ఆ గాడిద మీద ఉన్న కర్ర యావత్తు 5 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు. బాగ్దాదులో వంట చెరుకకు గిరాకీ హెచ్చు, సులువుగా దొరకదు కూడా. అయినా ఆ పేదవాడు పెద్ద బేరం కదా అని సరే అన్నాడు. వాడు గాడిద మీద కట్టెలన్నీ దింపేసి డబ్బు అడిగాడు. గాడిద మీద కర్ర యావత్తు దించలేదు. గాడిద మీద ఉన్న కొయ్యజీను మాట ఏమిటి? అంతా కలిపే మాట్లాడాను అన్నాడు ఆలి. అదెట్లా అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఆ జీను మాత్రం కర్రది కాదా? గాడిద మీద ఉన్న కర్ర యావత్తు నేను 5 రూపాయలకే బేరం చేశాను అన్నాడు ఆలి. ఇదేం బేరమండోయ్, దీనికి నేను ఎంత మాత్రం ఒప్పను అన్నాడు కట్టెలవాడు. ఇది విని ఆలి కట్టెలవాడి దవడ వాయగొట్టి కట్టెలు జీను కూడా లాక్కొని పంపేశాడు. ఇలా దెబ్బలు తిన్న కట్టెలవాడు చెప్పలేని బాధతోనూ దుఃఖంతోనూ ఏడుస్తూ న్యాయాధికారి వద్దకు పోయి జరిగింది విన్నవించుకున్నాడు. కానీ ఆ న్యాయాధికారికి క్షవరం చేసేది ఆలియే కావటం చేత ఆయన కట్టెలవాడి మొర వినిపించుకోలేదు. కట్టెలవాడు ఇంకా పెద్ద న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకున్నాడు. కానీ ఆయనకు ఆలియే మంగలి. కట్టెలవాడి మొర ఆయన కూడా పెడచమని పెట్టాడు. నాకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు, నా గతి ఇంతే అనుకుంటూ కట్టెలవాడు ఇంటి దారి పట్టాడు. వాడికి దారిలో ఒక ముసలివాడు ఎదురై, ఏమిటి నాయనా అంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. అందుకు కట్టెలవాడు ముసలివాడి దగ్గర తన సొదంతా వెళ్ళబోసుకున్నాడు. దీనికే ఇంత బేజారైపోతావెందుకు? నువ్వు మన కాళీషా దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నీకు న్యాయం జరగవచ్చు అని ముసలివాడు కట్టెలవాడికి సలహా ఇచ్చాడు. కట్టెలవాడు రాజభవనానికి వెళ్ళాడు. కొద్దిసేపట్లోనే వాడికి కలీషా దర్శనం లభించింది. వాడు కలీషాను సమీపించి ఆయన పాదాల వద్ద నేలను తాకి సలాం చేశాడు. కలీషా వాడు వచ్చిన పనిని విచారించాడు. కట్టెలవాడు జరిగిందంతా చెప్పాడు. న్యాయం ఆలిపక్షమే ఉన్నది, అయినా నీకు ధర్మం జరిగే ఉపాయం చెప్తాను విను అంటూ కలీషా కట్టెలవాడి చెవిలో ఒక రహస్యం చెప్పాడు. కట్టెలవాడు కలీషాకు మరొకసారి సలాం చేసి నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాక కట్టెలవాడు మంగలి ఆలి వద్దకు పోయి, నాకు నా నేస్తానికి క్షవరం చేయటానికి ఏం పుచ్చుకుంటావు అని అడిగాడు. 2 రూపాయలు ఇస్తే మీ ఇద్దరికి క్షవరం చేస్తాను అన్నాడు ఆలి. మంచిది, ముందు నాకు క్షవరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. వాడి తల నున్నగా గొరికేశాక ఆలి, నీ నేస్తం ఎక్కడా అని అడిగాడు. బయట ఉండవచ్చు, లోపలికి తీసుకొస్తాను అంటూ కట్టెలవాడు బయటికి పోయి తన గాడిదను లోపలికి లాక్కొచ్చాడు. ఇదిగో నా నేస్తం, క్షవరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. ఏమిటి, గాడిదకు క్షవరం చేయమంటావా అన్నాడు ఆలి మండిపడి. తక్షణమే వెళ్ళిపోకపోతే చావ కొడతానని బెదిరించాడు. వెంటనే కట్టెలవాడు కాళీషా వద్దకు పోయి మంగలి ఆలి మీద ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు విని కలీషా తన భటులను పిలిపించి మంగళ ఆలీని కత్తులతో సహా తక్షణం పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆలీని పట్టుకొచ్చారు. ఈ మనిషి నేస్తానికి క్షవరం చేయటానికి ముందు మాట ఇచ్చి తరువాత చేయనని నిరాకరించావుట, ఏమిటి కారణం అని అడిగాడు కలీషా కోపంగా. ఆలీ నేల కొంగి సలాం చేస్తూ, ఏలినవారు చెప్పినది నిజమే గాని మనిషికి గాడిద నేస్తం కావటం గాని గాడిదకు క్షవరం చేయటం గాని లోకంలో ఎక్కడైనా కలదా అని అడిగాడు. నువ్వన్నది నిజమే, కానీ జీనుని వంట చెరుకు కింద కొనటం మటుకు ఎక్కడైనా కలదా? వెంటనే ఈ గాడిదకు క్షవరం చేయి అన్నాడు కాళీషా. ఆలీకి తప్పలేదు. వాడు గాడిద శరీరానికి సబ్బు నురుగు రాచి క్షవరం చేస్తుంటే దర్బార్లోని వారంతా విరగబడి నవ్వారు. ఆలీ పరువంతా బుగ్గులో కలిసిపోయింది. నాటి నుంచి ఎవ్వరూ అతడి వద్ద క్షవరం చేయించుకునేవారే కాదు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.